జనపదం కొనసాగుతోంది. మూసానగర్ వినాయక వీధి వాసులతో ఇవాళ జనపదం తీవ్రమైన కలుషిత వాతావరణంలో కలుషిత మంచినీటితో, అంటే ఒక్కోసారి మంచినీళ్ళు అవి కూడా రావు, సావాసం చేస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ అని ప్రణాళికలు వేస్తున్న ఈ సమయంలో చాలా దారుణమైన చెత్త మధ్య ఇక్కడ జీవిస్తున్నారు స్థానికులు. కొంతమంది ఇళ్లలోకి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎటువంటి స్థితిగతుల్లో జీవిస్తున్నారని చెప్పి. బోలమ్మా, ये क्या पानी है माँ? कैसा पानी? नल का पानी है। नल का पानी? हाँ, इतना गलीज पानी आता। इसको क्या करते हैं? पानी को कैसे इस्तेमाल? फेंक देते। अब क्या करेंगे बोलो, ये पानी पिए तो पूरे बच्चे को तबीयत खराब हो रहा है। ये बकेट में पकड़े से पानी कहाँ का है? पूरे का है, काली टाकी का। काली, हाँ काली टाकी, हाँ वो टैंकर लो अच्छे नीलो आमात्रो ఒకసారి वो भी दिखाओ एक बार। हाँ ऐसा ही दिखाओ पानी। ये अच्छा साफ తప్పగా లేవు గానీ పర్వాలేదు. ఉన్న వాటిలో ఇదే మంచి నీళ్ళని సరిపెట్టుకుంటున్నారన్నమాట. కిత్తెలోగా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో. ఇక్కడ కెమెరామెన్ చూపిండి. छोटे बच्चे हैं ना? उनको छोटे बच्चे हैं 3, हमारे को छोटे हैं 3। अयो किस तरह उठाने तुम लेके आ रही बच्चे हैं ठहरो यहाँ से रहते लोग यहाँ पर कोई जाति घरा नहीं है, मकानदारा बना के देते కిరాయి చేసుకుంటూ ఇక్కడ అంటే బతుకుతూ ఇలాంటి పరిస్థితుల్లో మా పిల్లలు పెరుగుతున్నారని చెప్పి చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తారు. एक और 2 महीने का है, क्या करेंगे? अभी एक स्कूल को गया, बीमार पड़ जा रहे बच्चे. ఈ కరెంట్ వైర్లు చాలా వేలాడుతున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏమండి, కరెంట్ వైర్ల గురించి మీరు ఎప్పుడైనా పరిష్కరించే ప్రయత్నం చేశారా? చెప్పలే మేడం, ఇంకా ముందు వచ్చి చూసిపోయినారు వాళ్ళు, వేరేదిగా మార్చారు, మరి మారలేదు ఇంకా అట్లనే ఉంది అది. ఇప్పుడు వర్షం పడితే కరెంట్ వస్తుంది ఇందులో. ఇప్పుడు మూసీ నది వల్ల అక్కడ కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలు అని చెప్తున్నారు కదా, ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? అంటే వర్షాకాలంలోనే అన్ని వెదర్స్లో? వర్షాకాలంలో కరెంట్ వస్తుంది, హై టెన్షన్ గురించి నీళ్ళు వస్తూనే లేదు. కరెంట్ అంటే మనకి యశోదాకి కరెంట్ ఇస్తున్నారు వీళ్ళు, ఇక్కడికి వెళ్ళి సలం ఏరియాకి బంద్ అయితే అక్కడ వస్తుంది, అక్కడ వస్తే ఇక్కడ రాదు. ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ట్రైప్ అవుతుంది సార్, చేస్తామని చేస్తున్నారు. నా డైలీ 4 hours కరెంట్ లేదు మన దగ్గర. చాలా వారు చెప్పినారు, ఎమ్మెల్యేగా చెప్పినారు, అందరికి చెప్పినారు, ఎవరు పట్టుకోలేదు దీనికి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తారా మీరు? అడిగినా సార్, ఎవరు సపోర్ట్ చేస్తలేదు. బలాలా గారి ఆధ్వర్యంలో నడుస్తోంది ఈ నియోజకవర్గం. డిప్యూటీ సీఎం కూడా వచ్చి కారలా కూర్చుని ఇట్లా చూసుకొని పోయింది, కానీ దిగలేదు, అడగలేదు. డిప్యూటీ సీఎం వచ్చి చూసారు. ఎప్పుడైనా మీరు నీళ్లు చూపించారా? ఈ మురికి నీళ్లు చూపించారా డిప్యూటీ సీఎం? అన్నీ తెలుసు వాళ్ళకు, కానీ రౌండ్ చేసి పోతారు, ఎవరితో అడగరు. ఇంతమంది ఉంది. పేపర్లు అంటే అందరూ అంత తీక్షణంగా చదవరండి, పేపర్లు ఎవ్వరు చదవరు. అదే అంటే వార్తలు ఇప్పుడు ఎలా అయిపోయాయంటే ఈ స్థానిక సమస్యలు, చిన్న చిన్న సమస్యలు, అది ఎవరికి కంటి కానట్లేదు, ఏదో పెద్దగా జరిగిపోతేనే స్పందిస్తున్నారు. రోడ్ చూడండి మీరు, ఒక నల్లు రాకుంటే వేరే తీసుకుంటున్నారు, వేరే తీసుకుంటే వేరే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రూమ్లో 4 నల్లు ఉన్నాయి. ఎందుకు తీసుకున్నారంటే అది ఈ కొత్త తీసుకొస్తే వస్తుంది ఏమో తీసుకుంటున్నారు వీళ్ళు. नया नल ले रहे हैं इस वास्ते के उसमें आता है क्या कि पुराने नल में कचरा गया वगैरह बोल के क्या कर रहे लोग, नया नल ले रहे हैं उसमें भी पानी नहीं आ रहा. कितना की रोड बोर्ड दिए, हाल का रोड है. కనెక్షన్స్ దే రే బోల్ కే బోల్ రहे हैं. ఇప్పుడు మనం వాటర్ వర్క్స్ వాళ్ళకి మహేష్ గారికి ఫోన్ చేయబోతున్నాం, చెప్పారు కదా? అవును. యా చెప్పండి, ఎన్నో కనెక్షన్స్ వస్తున్నాయి పక్కింట్లో, పక్క వీధిలో? 3 कनेक्शन ఉన్నాయి, एक घर में 3 कनेक्शन है. कैसा है उन लोगों को, कैसा है आप लोगों को क्यों नहीं? उन लोगों के लोग आके फोड़ दे रहे हैं, डाल दे रहे हैं. ये रोड देखो आप, थोड़े दिन पहले रोड डाले, हाल में रोड डाले, नया रोड है. आप एक घर में जाके देखो क्यों डाल रहे हैं. अब घर वाले भी मजबूरी में क्या करें, पुराना नल बंद हो गया बोल के क्या करें, नया लिए तो आता कि क्या है कि बोल के नया भी लिए तो नहीं आ रहा. 8-8, 10-10 हज़ार रुपये खाए लोग नलों के पीछे. అంత కనెక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వైర్ల గురించి ఏం చేయబోతున్నారు? क्या करने वाले हैं? वायर से ऐसा रहना बहुत डेंजर है, बहुत डेंजर है. पानी पड़ा तो बहुत बड़ी परेशानी है. कितने बार देख रहे हैं, ये वायरा देखो कैसा, ये छोटे वायरा बच्चे. बोलो माँ, एक मिनट आप बोलो. हाँ मैडम, एक्सक्यूज मी, यहाँ छोटे बच्चे फिरते बहुत सारे यहाँ, और यहाँ वायरा छोटे खंबा आता में है खाली, अभी तक खंबा डाला नहीं. और ये वायरा वैसे इतनी प्रॉब्लम हर चीज की यहाँ पर बहुत मुश्किल उठा रहे हैं. हम लोग घर में रहते, बच्चे खेल लेते रहते बाहर, डर लगता नहीं? नहीं, डर कैसा नहीं लगता, देखते ना उसके पेरेंट्स सबके देख लेते, थोड़ा अंदर ले लेके चले जाते. बहुत मुश्किल उठा रहे हैं. ये बहुत डेंजर है ना यहाँ पे, जो మూసీలో ఇక్కడ పిల్లలు అంటే नहीं जाते, अब डर से नहीं जाते होंगे.
कुछ भी हो सकता। बच्चे खेलते खेलते जाते, एक बच्चा गया तो उसके पीछे भागते, कोई ना कोई गिर गया तो ఎవరైనా పడితే సమస్య ఉంటుంది కదా, దాని ఫెన్సింగ్ వేయించడానికి ఎందుకు ప్రయత్నించలేదు? हाँ कर रहे हैं कोशिश, खाली करने कर रहे हैं में बोलते आते कोई लीडर आते हाँ बोल रहे हैं देख लेते चले आते, बस यही खाली हाँ चले जाते बाहर से चले जाते। अरे ठहरो ठहरो बोलो बोलो बोले तक चले जाते निकल के। कुछ करे सका नहीं है, काजे सका नहीं। ऐसा खड़े खड़ के बात करने वाले नहीं, ऐसा कोई सुनने वाला नहीं। गरीबों का कोई गिनती से नहीं है, बोले सका हिसाब है। मरो तो भी जियो तो भी किधर भी हो जाओ। मेहनत करके आके मच्छरों में सो, लाइट आ गए, नाला आ गए, क्या है ये? मच्छर बहुत है, बहुत मच्छर बहुत आता है इधर। मच्छर को ना कोई दवा डालने वाला ना कोई कुछ क्या नहीं। సో అది అంటే పారిశుద్ధ్య సమస్య ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తోంది. విచిత్రం విడ్డూరం ఏంటంటే అక్కడే పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉండే ఆ చెత్త పక్కనే అక్రమంగా కూడా కొంతమంది ఇళ్లు కట్టుకుని అక్కడ కూడా స్థానికులు జీవిస్తున్నారంటే వాళ్ళకి వేరే గత్యంతరం లేక అని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం గారు పక్క వీధిలో ఇక్కడే ఉంటారు, ఇదే వీధి మీదుగా రోజు వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా చాలాసార్లు వచ్చి పనులు పూర్తి చేస్తామని సమస్యలు వినే ప్రయత్నం చేశారు, కానీ ఆచరణ మాత్రం శూన్యం అంటున్నారు. చెప్పండి, ఇంకెవరెవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. 4-5 మంత్ నుంచి వాటర్ వస్తలేదు. 4-5 మంత్స్ 2000 పేమెంట్ తీసుకున్నారు, కిరాయి రెంట్ 2000. వాటర్ సప్లై లేదు, బయటకు వెళ్ళి మొత్తం తెచ్చుకుంటున్నామమ్మా. ట్యాంకర్లో తెచ్చుకుంటారా మీరు? ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, ట్యాంకర్ కూడా వస్తుంది, తీసుకుంటాం. అంటే ఒకసారి కొళాయిలు ఉన్నాయా ఇప్పుడు బయటకి? నల్ల ఉంది, నల్ల ఉన్నది, వాటర్ వస్తలేదు. చూద్దాం రండి ఒకసారి. ఇప్పుడు ఈ నీళ్ళు అంట్లు తాగుతున్నారు, ఈమె ఈ నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు? బయట నుంచి తెచ్చుకున్నాం అమ్మ. అవును, బయట నుంచి వాటర్ తెచ్చుకొని చేసుకున్నాం. ఓయమ్మో, గట్టిగా నడిస్తే పడతాం ఇందులో, జాగ్రత్త. 3 నెలలకు 4 నెలల తర్వాత మొన్న వాటర్ ఒక ట్యాంకర్ పోసిపోయింది ఓనర్. ఇదే నీళ్ళండి ఇవి? ట్యాంకర్ నుంచి పోసిపోయినాము. అవి కూడా మురికిగా ఉన్నాయి కదా? మురికిగా ఉన్నాయమ్మ. పచ్చగా ఎందుకు ఉన్నాయి? అది ఎట్లా అన్ని వస్తున్నాయి, పచ్చగా నల్లగా ఉండే ట్యాంకర్ నీళ్లతో ఈ గిన్నెలు కడుక్కుంటున్నారు. ఎట్లయితారమ్మా? కైసా హోతా? ఓ पानी से धोए तो साफ नहीं रहता ना? बोरिंग का पानी लेके आ ले रहे ना अम्मा, बोरिंग का पानी लेके आके भर रहे, वो पानी पी रहे। नल ही नहीं आ रहा तो क्या करेंगे बोलो? आज नहीं बोलते 4 महीने से नल नहीं है, 4-5 महीने से नल नहीं है, बहुत परेशानी हो रही है। दूर से उठा कर लेके आना तो होता రూమ్ है आपका? एक ही रूम। ఇది ఒక రూమ్. అంటే ఇటువంటి చూడండి, ఈ చిన్న ఇంట్లో ఈ చిన్న రూమ్లో ఇక్కడ స్థానికులు ఉంటున్నారు. ఇక్కడ కనీసం మౌలిక వసతులు ఉండుంటే కొంతలో కొంత ఇబ్బంది లేకుండా ఉండేది, కానీ మౌలిక వసతుల కల్పనలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ అధికారులు స్పందించట్లేదు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించట్లేదు అని చెప్తున్నారు. తో ఏమేమి డిమాండ్లు ఉన్నాయి మరి కాసేపట్లో వీరితోనే మాట్లాడబోతున్నాం. ఎక్కడమ్మా? ఇక్కడే ఉంటారా? మేడం చెప్పమ్మా. వాటర్ వస్తలేవు మేడం. ముందు మంచినీటి సమస్యని పరిష్కరించడానికి ఇక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ కి ఫోన్ చేయబోతున్నాం మనం. నంబర్ చెప్పండి ఒకసారి. వాటర్ వర్క్స్ మీరు చెప్పారు కదా ఇందాక, కంప్లైంట్స్ రాలేదు. ఇక్కడ స్థానికులందరూ కంప్లైంట్ ఇచ్చాం చాలా సార్లు అని చెప్తున్నారు, మీరు ఫోన్ ఎత్తట్లేదట. ఇప్పుడు పేపర్లో ఎప్పుడో వచ్చిన వార్త కూడా చూపిస్తున్నారు, మురికి నీళ్ళు వస్తున్నాయి, రావట్లేదు, వచ్చే నీళ్ళు కూడా సరిగ్గా. ఎప్పట్లోగా వినాయక వీధి ఎప్పట్లోగా సెటరేట్ చేస్తాను. చిన్నపిల్లలు ఉన్న వీధి అండి, ఒకసారి వచ్చి చూడండి మీరు. రంగు మేము టీవీలో చూపిస్తాను, లేకపోతే టీవీలో చూడండి. ఇవాళ వచ్చి దయచేసి చెక్ చేయించండి. మీ వాళ్ళని పంపించి మీ మీద చాలా భరోసా పెట్టుకున్నారు ఇక్కడ జనం, మీరేమో రావట్లేదని చెప్పి వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇక్కడ. ప్లీజ్ కొంచెం చెక్ చేసి సెటరేట్ చేయండి. మూసానగర్ వినాయక వీధి. రైట్, ఫోన్ చేసి మాట్లాడాము, తక్షణం పరిష్కరిస్తామని మాట అయితే ఇస్తున్నారు. చూద్దాం వస్తారో లేదో. ఏమేమి డిమాండ్ చేస్తారమ్మా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య? వస్తలేవండి, చక్కగా నీళ్ళు కావాలి మాకు, లైట్ లేదు, సిలిండర్లు సరిగా వస్తలేవు. ఎప్పుడైనా మీరే కదా ఓటు వేశారు, అనిపించదా మీకు? మీకే ఓటు వేస్తాము, ఓటు ఎందుకు వేయము, ఎప్పుడు వేస్తూనే ఉంటాం మేము. మరి ఓటు వేసినాక మీ పనులు చేయకుంటే మీకు కోపం రావట్లే? వస్తుంది కోపం, ఎందుకు రాదు కోపం? ఏం చేద్దాం కోపం వస్తే కూడా? ఇంట్లో ఆడుకుంటాము, కూర్చుంటాం ఇంట్లో. ముందుగా హామీ ఇస్తారు అన్ని చేస్తామని, తర్వాత మేము పట్టించుకోరు గారు. ఇగో వైర్లు అన్ని కింద వచ్చినాయి, ఏదైనా బండి కింద వచ్చినా వైర్లు అంతా ఇది అయిపోతుంది. కరెంట్ సప్లై తెచ్చుకుంటారు, వెనక సిరి తన్నేస్తారు, ఎక్కడన్నా పోని ఓట్లు అని బతిమలాడతారు, రామని. ఎలక్షన్స్ అప్పుడు వచ్చారా? అందరు వస్తారు, వచ్చి మతిమలాడతారు, వస్తాము. రాకుంటే కూడా మంచిది లేదని వస్తారు అందరు. మీరు చెప్తే అట్లా చెప్తే ఇంత అది చేసాం కూడా చూడదు, తాగుతలేరు, సాస్తున్నాం, అది అవుతున్నాం, ఏం మాట్లాడలేదు, ఏం లేదు. बोलिए खाली ये बस्ती वैसा है, नहीं तो बाकी के भी ऐसे? नहीं, यही बस्ती ऐसा है, दूसरे बस्तियाँ ऐसे नहीं है, और यही बस्ती है बहुत गलीज। वहाँ पर पूरा टाकी फूट गया, कोई पूछने वाले नहीं है। एमआईएम वाले टाकी डाले, पूरा टाकी फूट गया,
पूरा 17 लोग हैं, कोई देखने वाले जरा आप देखे तो जो मालूम होता पूरा कैमरे में आता। खाली पानी का प्रॉब्लम है, करंट का प्रॉब्लम है मैडम। उधर टैंक है, उधर पूरा पुड़ गया। जरा देख लो आप आता सीधे। हाँ जाते जब देखेंगे మీరు చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తారు? नहीं जी, रात में 11 बजे नल आया, नल जल्दी नहीं आ रहा। 11 బజే రాత్రి అర్ధరాత్రి అపరాత్రి అది కూడా నోటీస్ లేకుండా వచ్చే నీళ్లు కూడా మురికి నీళ్లు కూడా ఆ టైంలో వస్తున్నాయి. పనులకు వెళ్ళే వాళ్ళు ఏమనుకోవాలి? ఆ టైంలో లేచి కూర్చోవాలి, నీళ్ళు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. అప్పుడే నీ నల్ల ఇప్పుతారు, మనం పోయి చెప్తే ఇప్పరు. 11 గంటలకు రాత్రి వచ్చిందన్న మాట నల్ల, అసలు నీళ్ళే దొరకలేదు చాలా మందికి. రాత్రికి నీళ్ళు వస్తలేవు, మేము పనికి పోయి వస్తుంటాము. ఏం పని చేస్తారు మీరు? మేము ఉప్పరి పని చేస్తుంటాం. ప్రొద్దున లేచి నీళ్ళు పడదామంటే నీళ్ళు ఉండవు, లేకపోతే సాయంత్రం వచ్చే టైం అయితే నల్ల చక్కడ తెచ్చుకొని చేస్తాం. సమ్మర్ లో బాగా ఇబ్బంది పడి ఉంటారు కదా మీరు? అవును. అమ్మా बोलो क्या क्या आपके एमएलए अब सुन रहे, सोचिए आप क्या आप पूछना चाह रहे हैं? कुछ भी नहीं, माँ मेहनत मजदूरी को जाने वाले, हर चीज की तकलीफ हो तो मेहनत को कैसा जाना, पेट को क्या खाना। मर्दवे नहीं है, कमाने वाले नहीं है, औरतें कमाना खाना है, हमारा तो मर्दवा नहीं है। रात में आना, बेवा औरत मेहनत करना, आके सो तो मच्छरों से नींद नहीं आ रही, पानी नहीं, बीमार पड़ रहे। చిన్న పిల్లలు చంకన వేసుకుని ఇక్కడ తల్లులందరూ కూడా బయటకు వచ్చి అల్లాడిపోతున్నారు కరెంట్ లేని సమస్యతో. చెప్పమ్మా ఎంతసేపటి నుంచి కరెంట్ లేదా మీ ఇంట్లో? మా ఇంట్లో కరెంట్ చాలా పోతుందండి, వీళ్ళేమో ఏడుస్తా ఉన్నారు, మాకు చాలా కష్టమవుతుంది. నీళ్ళు వస్తున్నాయా మీకు? నీళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు మంచినే. మీకు మంచి నీళ్ళు వస్తున్నాయి, మీకు మాత్రం వీళ్ళెవ్వరికి రావట్లేదు. ఎట్లా? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఇక్కడ గల్లీలో. ఓకే, వేరే గల్లీలో. అంటే ఈ వీధిలో తీవ్రమైన సమస్య ఉంది, పక్క వీధుల్లో మంచినీటి సమస్య కొంచెం తక్కువే ఉంది అంటున్నారు. అయితే ఈ హై టెన్షన్ వైర్ల గురించి చెప్పండి. ऊपर से उधर नीचे तक पानी नहीं, दूसरे महलों में दूसरे गलियों में आ रहा पानी, ये महल्ले में नहीं आ रहा। यहाँ से वायरों के बारे में बोलो, क्या करे तो ये मैं कंप्लेंट कर रहा हूँ बड़ा को कि यहाँ एक जो है पिलर डालो, उधर लाइट डालो, जो रात में जो लोग आते जाते దొంగలు అన్నీ వస్తారు, వాళ్ళు వచ్చి ఎట్లన్నా పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటారు, వాళ్ళకు జాగ్రత్త చూడాలి. నీళ్ళు ఉంటేనే ఎవరు వస్తున్నారు, ఏం లేదు, ఎవరు మంచి ఎట్లా ఉన్నాయి నాకు తెలుస్తుంది. తక్షణం ఇక్కడ డిమాండ్లు ఏంటంటే, ఒకటి ఈ వైర్లన్నీ కూడా మూయించే విధంగా ఇక్కడ ఒక పోల్ వేసి ముందు ఒక ఎలక్ట్రిసిటీ దాన్ని రెగ్యులరైజ్ చేసే మార్గం ఏదో వెతకాలి. అంతకంటే ఇంపార్టెంట్గా, అంతకంటే ముఖ్యమైన విషయం, మంచినీటి సరఫరా తీవ్రంగా కొరవడింది. కాబట్టి నీటి సరఫరా టైంకి సకాలంలో రావడమే కాకుండా మంచినీళ్ళని అందించే ప్రయత్నం చేయడం. ఎందుకంటే ఇంత మురికి నీళ్ళు అసలు చూస్తేనే జుగుప్స కలుగుతుంది. ఈ నీళ్లతో అంట్లు తోముకోలేరు, బట్టలు ఉతుక్కోలేరు, స్నానాలు చేయలేరు. ఇది ఇక్కడ నీళ్ల పరిస్థితి. ట్యాంకర్లో వచ్చే నీళ్లలో కూడా పురుగులు, కాలుష్యం తీవ్రంగా ఉంటుంది. మూడోది, పక్కనే ఉండే మూసి కాలుష్యం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉండే అక్రమ నిర్మాణాల వల్ల కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పైగా చూస్తే ఈ వీధిలో ముఖ్యంగా చూస్తే వృద్ధులు, చిన్నపిల్లలు విపరీతంగా ఉన్నారు, చాలామంది కనిపిస్తున్నారు మనకి. కాబట్టి తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించి ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి సాక్షి టీవీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి పర్యవేక్షించి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది వాళ్ళ జనపదం. మరొక జనపదంలో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.